1945లో క్రిస్మస్ రాత్రి అమెరికాలోని వర్జీనియాలో ఓ సంఘటన జరిగింది. అది ఇప్పుడు విన్నా సరే గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంటుంది. జార్జ్ సోడర్ అనే వ్యక్తి తన భార్య జెన్నీ సోడర్తో పాటు 10 మంది పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్నాడు. అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ ఎవ్వరికీ తెలీదు ఆ రాత్రి వారి జీవితాన్ని రాత్రికి రాత్రే భయంకరమైన స్వప్నంగా మార్చబోతోందని. ఇదొక అంతు చిక్కని మిస్టరీగా మారబోతోంది. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంటకు అకస్మాత్తుగా వారి ఇంటికి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. భయంతో జెన్నీ 4 పిల్లలతో బయటకు పరిగెత్తింది. కానీ ఇంటి పై అంతస్తులో ఉన్న మరో 5 పిల్లలు కనిపించకుండా పోయారు. ఈ పిల్లల జాడ ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేదు. వారి శరీరాలే కాదు, వారి ఎముకల బూడిద కూడా దొరకలేదు. ఈ అగ్ని ప్రమాదం నిజమైందా లేక ఎవరైనా కావాలని చేశారా? ఇది ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక కథ. జార్జ్ సోడర్ ఒక ఇటాలియన్ వలసదారుడు. ఇటలీ నియంత ముసోలికి తీవ్ర వ్యతిరేకి. అందుకే అతను ఇటలీని వదిలి అమెరికాలో స్థిరపడ్డాడు. జార్జ్ సోడర్ అమెరికాలో ట్రెక్కింగ్ వ్యాపారం నిర్వహిస్తూ సంతోషంగా ఉంటున్నాడు. అతని భార్య జెన్నీ ఒక అద్భుతమైన తల్లి, పిల్లల పట్ల ప్రేమ క్రమశిక్షణ కలిగి ఉన్న మహిళ. 1945 డిసెంబర్ 24 క్రిస్మస్ రోజు రాత్రి సోడర్ కుటుంబం ఆనందంగా వేడుకలు జరుపుకుంటోంది. పిల్లలు కొత్త బొమ్మలతో ఆడుకుంటూ ఉల్లాసంగా ఉన్నారు. రాత్రి అయ్యేసరికి 5 పిల్లలు పై అంతస్తులో గదిలోకి వెళ్లి పడుకున్నారు. అయితే రాత్రి 1 గంట ప్రాంతంలో జెన్నీ ఇంట్లో పొగ వాసన గమనించింది. కిచెన్కి వెళ్లి చూసేసరికి అక్కడ మంటలు వ్యాపించాయి. భయంతో జార్జ్, జెన్నీ వెంటనే తమ 4 పిల్లలను తీసుకుని బయటకు పరిగెత్తారు. కానీ పై అంతస్తులో పడుకున్న 5 పిల్లలు మాత్రం కనిపించలేదు. ఇది అసలు ఎలా జరిగింది? ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళు మంటల్లో కాలిపోయారా లేక ఎవరైనా వాళ్ళని ఎత్తుకుపోయారా? ఇప్పటికీ ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగా ఉంది. జార్జ్ పై అంతస్తులో ఉన్న తన పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించగా దారిలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అతను 2nd ఫ్లోర్ విండో వద్దకు వెళ్లాలనుకున్నా ఎప్పుడూ అక్కడ ఉండే మెట్లు కూడా మాయమైపోయాయి. అప్పుడు తన ట్రక్ను ఉపయోగించి పైకి ఎక్కాలని అనుకున్నాడు. కానీ ట్రక్ స్టార్ట్ కాలేదు. మరో ట్రక్ను ప్రయత్నించాడు. అది కూడా పనిచేయలేదు. ఇది యాదృచ్ఛికం అనిపించలేదు కదా? అంతలోనే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్కు కాల్ చేయాలని ప్రయత్నించారు. కానీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఎట్టకేలకు అధికారులను సంప్రదించినప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గంటల తర్వాత మాత్రమే అక్కడికి చేరుకున్నారు. పిల్లలు మంటల్లో కాలిపోయారని అధికారులు చెప్పారు. కానీ ఈ కథలో ఇంకా ఎన్నో అనుమానాస్పద అంశాలున్నాయి. సాధారణంగా ఒక మనిషి శరీరంలోని ఎముకలు 800 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా పూర్తిగా కాలిపోవు. కానీ ఈ కేసులో 5 పిల్లల ఎముకలు, వారి దవడ ఎముకలు గాని ఏవీ కూడా దొరకలేదు. అధికారులు ఎటువంటి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కేసును మూసేశారు. మంటల వల్ల పిల్లలు పూర్తిగా కాలిపోయారని చెప్పేశారు. కానీ అందరూ ఈ కథనాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా అక్కడ ఎలాంటి బూడిద లేదా అవశేషాలు కనిపించకపోవడం ఏంటి? అదనంగా ఈ ప్రమాదం జరిగే ముందు కొందరు అనుమానాస్పద వ్యక్తులు ఇంటి వద్ద కనిపించారని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇది సహజ ప్రమాదమా లేక ఎవరో కావాలని ప్లాన్ చేశారా? ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన మిస్టరీ ఇది. ఇంకా ఇక్కడ మరో అనుమానం ఉంది. తప్పు వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పారు. కానీ జార్జ్ సోడర్ ఈ వాదనను అంగీకరించలేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే అతను ఇంటి వైరింగ్ మొత్తాన్ని మార్పించాడు. కొన్ని అనుమానాస్పద విషయాలు అతని మదిలో మెదిలాయి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు అనేక అనుమానాలను కలిగించాయి. అగ్ని ప్రమాదం సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫోన్ పనిచేయలేదు. విచారణలో ఫోన్ లైన్ ఇంట్లో కాదు బయట నుండే ఎవరో కావాలని కత్తిరించారని తేలింది. ఇది సహజ ప్రమాదం కాదని బలంగా అనిపిస్తోంది. జెన్నీ సోడర్కు తర్వాత ఒక సంఘటన గుర్తొచ్చింది. రాత్రి 12:30 సమయంలో వారి ఇంటికి ఒక అనామక కాల్ వచ్చింది. ఫోన్ చేసింది ఒక మహిళ. ఆమె నవ్వుతూ మాట్లాడింది. జెన్నీ ఇది రాంగ్ నంబర్ అనుకుని ఫోన్ పెట్టేసింది. 1 గంట తర్వాత ఫోన్ లైన్ పూర్తిగా కట్ చేయబడింది. ఈ ఘటనలో మరిన్ని రహస్యాలు బయటకొచ్చాయి. అగ్ని ప్రమాదం ప్రారంభమయ్యే ముందు అరగంట కిందట ఫోన్ లైన్ కత్తిరించబడింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఎవరైనా కావాలని చేస్తారని అనిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జెన్నీ మంటలు ప్రారంభమయ్యే కొన్ని నిమిషాల ముందు పైకప్పుపై ఏదో పడిన శబ్దాన్ని వింది. కానీ పెద్దగా పట్టించుకోకుండా పడుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో మంటలు చెలరేగాయి. అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జార్జ్ తరచూ ఉపయోగించే మెట్లు ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కనిపించలేదు. ఇంకా అతని 2 ట్రక్లు ప్రమాదానికి ముందు సరిగ్గా పనిచేసిన ఆ సమయంలో మాత్రం స్టార్ట్ కాలేదు. మరింత విచిత్రం ఏంటంటే ట్రక్కులు ఇంటి దగ్గర కాకుండా చాలా దూరంగా ఒక పొలంలో దొరికాయి. ఈ సంఘటన మరింత అనుమానాస్పదంగా మారింది.
జార్జ్ సోడర్కు తన పిల్లలు మంటల్లో కాలిపోలేదని, వాళ్లను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనిపించింది. కానీ ఇంత పెద్ద అగ్ని ప్రమాదం సమయంలో ఎవరైనా పిల్లలను ఎలా తీసుకువెళతారు? ఈ సంఘటనకు కొన్ని నెలల ముందు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ జార్జ్ సోడర్ను కలిశాడు. అతను ఇన్సూరెన్స్ తీసుకోవాలని బలవంతం చేశాడు. కానీ జార్జ్ తిప్పి పంపేశాడు. ఆ ఏజెంట్ కోపంతో నీ ఇంటికి నాశనం తప్పదు, ఓ రోజు మంటల్లో కాలిపోతుంది అని బెదిరించాడు. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక హెచ్చరిక లేక అదే ప్రమాదానికి ప్రణాళికాబద్ధంగా కారణమయ్యిందా? ఈ ప్రమాదం గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలున్నాయి. ఈ కేసు ఒక్కసారిగా మరింత ఆసక్తికరంగా మలుపులు తిరిగింది. 1 సంవత్సరం తర్వాత కొన్ని కీలకమైన సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ టీం ముందుగా మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయని చెప్పింది. కానీ కొత్త పరిశోధనల్లో ఇది తప్పని తేలింది. అసలు ఈ అగ్ని ప్రమాదం కావాలని చేసిందని నిర్ధారణకు వచ్చారు. ఒక బస్ డ్రైవర్ ప్రమాదం జరిగిన రాత్రి కొంతమందిని ఇంటివైపుగా ఫైర్ బాల్స్ విసురుతున్నట్లు చూశానని చెప్పాడు. ఈ మాటతో ఒక అనుమానం మరింత బలపడింది. ఇది సహజ ప్రమాదం కాదు, ఎవరో కావాలని ఇంటికి నిప్పు పెట్టారు. మరో విషయం ఏంటంటే, కొన్ని నెలల తర్వాత మంచు కరుగుతున్నప్పుడు ఇంటి దగ్గర ఒక గుండ్రటి వస్తువు కనుగొన్నారు. దీన్ని పైనాపిల్ బాంబ్ అని పిలుస్తారు. ఇది ఆర్మీలో వాడే ఒక పేలుడు పదార్థం. జెన్నీ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు పైకప్పుపై ఏదో పెద్ద శబ్దం వినిపించిందని చెప్పింది కదా, అప్పుడు వినిపించింది ఇదే కావచ్చు. కేసు ఇంకా అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది. జార్జ్, జెన్నీ ప్రతి చిన్న ఆధారాన్ని అనుసరించారు. ఒక పెద్ద బిల్ బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో తమ మిస్సింగ్ పిల్లల ఫోటోలుంచారు. అంతేకాకుండా $20,000 రివార్డు కూడా ప్రకటించారు. ఎవరైనా తమ పిల్లల ఆచూకీ చెప్పగలిగితే వాళ్ళకి డబ్బిస్తామన్నారు. ఇక 1960లో జెన్నీకి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఒక వ్యక్తి ఫోటో ఉంది. అతన్ని చూడగానే తమ కొడుకు లూయిస్ను గుర్తు చేసింది. ఇది నిజంగా లూయిస్నా లేక యాదృచ్ఛికమా? లేఖలో కేవలం ఒక్క లైన్ మాత్రమే ఉంది. లూయిస్ సౌడర్, ఐ లవ్ బ్రదర్ ఫ్రాంకీ. లూయిస్ సౌడర్ తన సోదరుడు ఫ్రాంకీని ప్రేమిస్తున్నాడు. మరి ఇది ఎవరు రాశారు? లూయిస్ నిజంగా బ్రతికే ఉన్నాడా లేక ఇది కేవలం ఎవరైనా ప్రాంక్ చేసేందుకు పంపించారా? ఈ లేఖ నిజమా కాదా తెలుసుకోవడానికి జార్జ్ మరియు జెన్నీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైరింగ్ చేసుకున్నారు. కానీ ఆ డిటెక్టివ్ కూడా అదృశ్యమయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇది యాదృచ్ఛికమైన సంఘటన. మళ్ళీ ఇది మిస్టరీగా మారిపోయింది. ఈ మిస్టరీ ఎప్పటికీ పరిష్కారం అయ్యేలా లేదు. లూయిస్ సౌడర్ గురించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. సంవత్సరం దాటిపోయినప్పటికీ ఈ కేసు ఇంకా కేసులాగే ఉంది. 1969లో జార్జ్ మరణించాడు. కానీ జెన్నీ మాత్రం చివరి వరకు తన పిల్లల కోసం పోరాడింది. ఆమె తన ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ఆమె ఇంటికి ఎత్తైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది, కొత్త గదులు నిర్మించింది. కానీ తన మిస్సింగ్ పిల్లల ఆలోచన నుంచి ఆమె బయటపడలేదు. జెన్నీ మానసిక వేదనలో మునిగిపోయారు. ఎంతగా అంటే ఆమె చివరి రోజుల్లో ఎప్పుడూ నల్లని దుస్తులే ధరించేవారు. 1989లో ఆమె కూడా మరణించారు. కానీ ఆ మిస్టరీ మాత్రం ఇంకా అలాగే మిగిలింది. ఆమె మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ పాత బిల్బోర్డ్ను తీయించారు. కానీ ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఈ పిల్లలు నిజంగా మంటల్లోనే పోయారా లేక ఏదైనా పెద్ద కుట్రలో చిక్కుకుపోయారా? ఏమో, ఎవరికీ తెలీదు. మరి ఈ విషయంపై మీ కామెంట్ ఏంటి? ఈ మిస్టరీ గురించి మీ అనుమానాలేంటి? తప్పకుండా కామెంట్ చేయండి.